పాఠశాలను ఉద్దేశించి మన పైల్వాన్ టీచర్ రమేష్ గారు సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడ సమయం లేదు కాబట్టి నాకు ఈ సన్మానం చేసి ఇక్కడ ఆహ్వానించిన పులిగిల్ల గ్రామ పాఠశాలల 2 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ప్రస్తుతం పైల్వాన్పూర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అయ్యో ప్రభుత్వ బడి, ఓ తెలుగు మీడియం బడి, ఎన్నెన్ని అవమానాలు ఎందుకు వచ్చానమ్మా నీకు, ఆలోచించుకో తల్లి, ఆదరించు మమ్ము మళ్ళీ, పేద పిల్లల నీకు ప్రాణం, మధ్య తరగతి వాళ్ళే ఆభరణం, ఉన్నోళ్ళు లేనోళ్ళు కలిసి ఒక్కతాన చదివేటోళ్ళు, పేద ధనిక తేడా చూపకుండా చదువు నేర్పావు ఆగకుండా, ఆట పాటలతో అలసిపోకుండా నిలిచావందరి మనసులో నిండాటు. ఈ ప్రభుత్వ బడి ఒకప్పుడు ఇక్కడ చదువుకున్న అందరూ కూడా ఇప్పుడు తెలుగు మీడియం బడి కనుమరుగైపోయింది. మరి రేపు ప్రభుత్వ బడి కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్ని పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియంలో మారినాయి. రేపు ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వ బడులు అంటూ కూడా మరి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రంగంలో మరి కొంచెం కృషి చేయాలి. పాలకులు చేసిన పాపాలు, ప్రజలు చేసిన మోసాలు, గురువులు చేసిన గాయాలు, అధికారుల అలసత్వాలు, ప్రభుత్వ బడులను దెబ్బతీసినై, విద్యారంగం నడ్డి విరిచినై. మీరందరూ ఆలోచించండి, ప్రభుత్వ బడులను ఆదరించండి, మీ బాధ్యతలు నెరవేర్చండి, ప్రభుత్వ బడులకు జీవం పోయండి. ఈ విధంగా విద్యారంగం మరి పతనం కావడానికి కారణం మరి పాలకుల యొక్క విధానాలు. అలాగే పాలకుల విధానాలు అంటే కనీసం నర్సరీ ఎల్కేజీ యూకేజీ లేకుండా ఇక్కడ పాఠశాలలో మంచి విద్య అందుతుంది అంటే డైరెక్ట్గా 6 ఏళ్ళకు వచ్చి ఇక్కడ విద్య నేర్చుకోవడం అనేది చాలా కష్టం. దానికోసమే ప్రభుత్వ బడి మరి పతనమైంది. దీనికి పాలకుల యొక్క దాని యొక్క విధానాలే దీనికి కారణం అనేది ఖచ్చితంగా అందరం గమనించాలి. ఇక్కడ నర్సరీ ఎల్కేజీ యూకేజీ లేకుండా డైరెక్ట్గా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్కి పోయినాక ప్రభుత్వ బడికి ఎవరు వస్తారు? ఇప్పుడు పాపం ₹1 ఖర్చు పెట్టడం కాదు, ₹10 ఏడం వస్తాయా తినేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న దేవుళ్ళు కూడా వీళ్ళందరూ కూడా నిజానికి ₹1 ఖర్చు పెడుతున్నట్టే వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం. మరి అంతా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తనకేమొస్తుందని చూస్తున్నారు. మరి తన కాదు తన సమాజం కోసం కూడా ఖర్చు పెట్టే ఇలాంటి వేదిక మీద ఉన్న వీళ్ళందరికీ కూడా మరి ఇంత ఖర్చు పెట్టినా మరి ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటంటే మరి పాలకుల యొక్క విధానాలు కూడా కరెక్ట్. అలాగే ప్రజల మోసాలు కూడా ప్రజలు కనీసం వచ్చి ఇప్పుడు నేను ఒక టీచర్గా మరి నన్ను అడిగే పరిస్థితి లేదు. వచ్చి సార్ మా బాబుకి చదువు చెప్పండి, ఇట్లా చెప్పండి, అట్లా చెప్పండి, మీరు ఎందుకు చెప్తలేరని కనీసం ప్రజలు వచ్చి అడగరు, మీటింగ్లకు రారు. అలాగే గురువులు చేసిన గాయాలు, నిజానికి టీచర్లు కూడా అందరూ కూడా పర్ఫెక్ట్గా పనిచేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. సరే అలాంటి గురువులు కూడా చేసిన గాయాలు కూడా ఉన్నాయి. బడి ఎగ్గొట్టే సార్లు ఉన్నారు, బడిలో బాగా చెప్పే సార్లు ఉన్నారు, ఇలా అనేక రకాలు ఉన్నారు. దానివల్ల కూడా బడిలో విద్యారంగం ఈ పతనమయ్యే పరిస్థితుంది. అలాగే మరి అధికారుల అలసత్వాలు. ఇప్పుడు ఎంఈఓ భాస్కర్ సార్ వచ్చిండు, సరే అలాంటి గొప్ప ఆఫీసర్లు ఉండడం చాలా తక్కువ. మిగతా ఆఫీసర్లు ఇప్పుడు ఈసారి బడికి వస్తలేడని నేను పోయి కంప్లైంట్ ఇచ్చినా కానీ అని చెప్పి అతన్ని మళ్ళీ నాపైనే కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఆఫీసర్లలో ఇలా పాలకులు, ప్రజలు, అధికారులు ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. దయచేసి నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఇక్కడ కేవలం బడి ఉంటే కానీ సరిపోదు. మీరు ట్యూషన్ పెట్టియండి. తల్లిదండ్రులు కూడా ఖర్చు పెట్టించి ఒక ట్యూషన్ పెట్టిస్తే తప్ప మీ పిల్లలకు మంచి విద్య అయితే అందదు. ఖచ్చితంగా 4 గంటల తర్వాత 5:30 దాకా ఎవరో ఒక ట్యూషన్ చెప్పే టీచర్ ఉండాలి. ఆ పిల్లలు 4 గంటల తర్వాత కూడా 5:30 దాకా ఇక్కడనే బళ్ళే ఉండే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మీ పిల్లలకు విద్య అందుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించి ఒక ట్యూషన్ పెట్టించే ప్రయత్నం మాత్రం చేయండి. తర్వాత నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా వాటిని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సమయం ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.